నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశంలోకి వెళ్తున్నాము. ఏడబ్ల్యూ టోజర్. ఆయన పేరు వినగానే చాలా మందికి ఆయన లోతైన ఆధ్యాత్మిక ఆలోచనలు గుర్తొస్తాయి కదా. అవునవును. అందులోనూ ఆయన తరచుగా మాట్లాడే సిలువ వేయబడిన జీవితం అంటే ద క్రూసిఫైడ్ లైఫ్ అనే భావన గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఆ మాటే కొంచెం బరువుగా అనిపిస్తుంది కదా. నిజమే. మరి టోజర్ ఉద్దేశంలో దాని అర్థమేమిటి, దాని ప్రాముఖ్యత, పునాదులు, సవాళ్లు, వీటిని ఆయన రచనల ఆధారంగా కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఈ సిలువ వేయబడిన జీవితం అనేది కేవలమేదో థియాలజీ పదం కాదు. టోజర్ దృష్టిలో ఇది అసలైన క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం లాంటిది. ఒక లోతైన, మనల్ని మార్చేసే ఆధ్యాత్మిక అనుభవం అన్నమాట. ఓ. చాలామంది ఓకే అనుకునే సాధారణ క్రైస్తవ జీవితానికి భిన్నంగా దేవునితో ఇంకా దగ్గరి సంబంధంలోకి, ఒక పరిపూర్ణత వైపు ఎలా వెళ్ళొచ్చో టోజర్ తన పుస్తకాల ద్వారా మనకు దారి చూపిస్తారు. ఈ ఆలోచనలు ఎక్కడ్నుంచొచ్చాయి, వాటి సారమేంటి అనేది చూద్దాం. ఈ విషయంలో టోజర్ మీద ఫ్రాంకోయిస్ ఫెనెలన్ అనే ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త ప్రభావం చాలా ఉందని అంటారు కదా. అవును, అవును. ఫెనెలన్ రాసిన ఆధ్యాత్మిక సలహా అనే పుస్తకం చదివాక టోజర్ దృష్టి మారిందంటారు. అప్పటివరకు సువార్త చెప్పడంపై ఉన్న ఫోకస్ కాస్త ఈ సిలువ వేయబడిన జీవితం లోతుల వైపు మళ్ళిందనంటారు. అంటే ఏదో కొత్త సిద్ధాంతం కనిపెట్టారని కాదుగాని, బహుశా అప్పటికే ఉన్న సత్యంపై ఆయనకు ఇంకా క్లారిటీ వచ్చిందేమో. ఖచ్చితంగా అదే పాయింట్. టోజర్ ప్రకారం ఈ సిలువ వేయబడిన జీవితమంటే క్రీస్తు సిలువ ద్వారా మనకోసం సాధించిన జీవితం. పాపం నుండి, దాని శిక్ష నుండి విడుదల పొంది మనల్ని మనం దేవునికి ఇష్టమైన ఒక సజీవ యాగంగా అర్పించుకోవడం. ఓకే. ఇది మన సహజ స్వభావానికి అతీతమైనది. పూర్తిగా ఆత్మ నడిపించే జీవితం. గలతీలు 2:20 దీనికి గుండెకాయలాంటిది. అవును. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అదే. అయినను జీవించుచున్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైన పారాడాక్స్ ఉంది. చనిపోయి ఉండటం, అదే సమయంలో జీవించుండటం. ఇది మన లాజిక్కు అందే విషయం కాదు. మరి ఈ బోధనంతా కేవలం అనుభవం మీద ఆధారపడిందా, లేక లేఖనాల మీద ఆధారపడిందా? టోజర్ ఏమన్నారు దీని గురించి? టోజర్ ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. ఏ అనుభవానికైనా, ఏ బోధనకైనా దేవుని వాక్యమే ఫౌండేషన్ అని గట్టిగా నమ్మారు. ఏదో అక్కడొక వచనం, ఇక్కడొక వచనం తీసుకుని మనకు నచ్చినట్లు కలపటం కాదు. రైట్. మొత్తం బైబిల్ ఏం చెబుతోంది, దాని సారమేంటి అనేది చూడాలన్నారు. వేరే తత్వాల నుండి, మతాల నుండి అరువు తెచ్చుకున్న చూట్టానికి బాగుండే ఐడియాల పట్ల ఆయన చాలా విమర్శనాత్మకంగా ఉండేవారు. అవి పైకి బాగున్నా వాక్యంలో లోతుగా పాతుకుపోయి ఉండకపోవచ్చని హెచ్చరించారు. ఆయన తన కాలంలోని సంఘాల పట్ల కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నారని అనిపిస్తుంది. ముఖ్యంగా సులభ విశ్వాసం అని దేన్నైతే అన్నారో దాని గురించి కొంచెం చెప్తారా? అవును, ఆయనకు చాలా బాధ కలిగింది ఆ విషయంలో. తన కాలంలో సువార్త ప్రపంచంలో ఒక ట్రెండ్ నడుస్తోందని ఆయన గమనించాడు. అదే ఈ సులభ విశ్వాసం, ఈజీ బిలీవిజం. యేసును నమ్ముతున్నానని నోటితో చెప్తే చాలు, మన లైఫ్లో, మన క్యారెక్టర్లో పెద్దగా మార్పు రాకపోయినా పర్లేదులే అన్నట్లు ఒక తేలికైన భావన. ఓ, అలాగా? దేవుడు మనల్ని ఉన్నపాటును ప్రేమిస్తున్నాడు అనేది నిజమే. అది గొప్ప సత్యం. కాని దాన్ని వాడుకుని మనం మారక్కర్లేదులే అనే తప్పుడు కంక్లూషన్కు రావడాన్నే ఆయన చాలా గట్టిగా వ్యతిరేకించారు. ఆరాధనలో ఎంటర్టైన్మెంట్ ఉండటాన్ని కూడా ఆయన విమర్శించారు కదా. ఆరాధనంతా సీరియస్గా, డల్గా ఉండాలని ఆయన ఉద్దేశమా? అలా అని కాదు. ఆరాధననేది దేవునికి చెందాల్సిన ఘనత, మహిమల మీద ఫోకస్డ్గా ఉండాలి కానీ జనాలను ఆకట్టుకోవడానికి, వాళ్లను రంజింపచేయడానికి కాదు అని ఆయన వాదన. సరే. గుంపును కూడబెట్టడానికి ఎంటర్టైన్మెంట్ మీద డిపెండ్ అవ్వాల్సొస్తే అది దేవుని ఆత్మపని కాదేమో అని ఆయనకు డౌట్. ఈ సిలువ వేయబడిన జీవితం అనే మెసేజ్ చాలామందికి నచ్చకపోయినా అది ఆ కాలపు ఆధ్యాత్మిక బలహీనతకు కరెక్ట్ మందు అని నమ్మారు. దానివల్ల కొన్నిసార్లు ఒంటరిగా కూడా మిగిలిపోయారేమో. అవును, ఈ రాజీపడని తత్వం వల్ల ఆయన కొన్నిసార్లు ఒంటరయ్యారనంటారు. అందుకేనేమో పరిశుద్ధుడు ఒంటరిగా నడుస్తాడు, ద సెయింట్ వాక్స్ ఎలోన్ అని ఒక ఆర్టికల్ కూడా రాశారు. సంఘం బాగుండాలంటే వ్యక్తులు బాగుండాలి అనే పాయింట్ మీద ఆయన గట్టిగా నిలబడ్డారన్నమాట. ఖచ్చితంగా. సంఘం హెల్తీగా ఉండాలంటే అందులోని ప్రతి విశ్వాసీ వ్యక్తిగతంగా ఎదగాలి అని టోజర్ నొక్కి చెప్పారు. కేవలం రక్షణ పొందామని ఆగిపోకుండా క్రీస్తు కోరుకున్నట్లు ఫలించే జీవితం జీవించాలని ఆశించారు.
మత్తయి 13:23లో ఉంది గదా. ఆ 30దంతలు 60దంతలు 100అంతలు. అవును. మనం కేవలం 30దంతలతో సరిపెట్టుకోకుండా 100అంతలు ఫలించే లెవెల్కి ఎదగాలని ఎంకరేజ్ చేశారు. ఈ ఎదుగుదల ప్రయాణంలో మనం మనల్ని వేసుకోవలసిన అసలైన ప్రశ్న ఏంటి అని టోజర్ అన్నారు. నేను క్రైస్తవుణ్ణా కాదా అని మన మనసును మనం ప్రశ్నించుకోవడం కంటే ఇంపార్టెంట్ ప్రశ్న ఒకటుందన్నారు టోజర్. అదేంటంటే, క్రీస్తును గూర్చి మీరేమి తలంచుచున్నారు? వాట్ థింక్ యూ ఆఫ్ క్రైస్ట్? ఎందుకంటే హెబ్రీలు 1:1-2 ప్రకారం యేసు క్రీస్తే దేవుని ఫైనల్ కంప్లీట్ మాట. నిజమే. క్రైస్తవ్యానికి తిరుగులేని ప్రూఫ్ క్రీస్తు పునరుత్థానం. ఈ నిజాన్ని మన మనస్సాక్షికి తెలియజేసేది పరిశుద్ధాత్మ. అపొస్తల కార్యములు 2:37లో పేతురు బోధ విన్నప్పుడు ప్రజలు హృదయములో నొచ్చుకొనిరి అని ఉంది కదా. అవును. ఆ నొచ్చుకోవడమే ఆత్మ పని. దానికి సరైన రెస్పాన్స్ పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొంది క్రీస్తుతో పూర్తిగా ఒకటైపోవడమే. ఓకే, పునాది గట్టిగా పడింది. ఇక ఆ జీవితాన్ని ఎలా జీవించాలి? క్రీస్తుతో సిలువ వేయబడ్డం బాగుంది. మరి నెక్స్ట్ ఏంటి? శిలువ తర్వాత పునరుద్ధానం. కొలొస్సెయులు 3:1-3 చెప్పినట్లు మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం. కాబట్టి మన ఫోకస్ భూమిమీద విషయాలపై కాదు, పైనున్న వాటిపై ఉండాలి. లౌకికమైన ఆలోచనా విధానాన్ని వదిలేసి క్రీస్తు మనస్సును అంటే దేవుని పర్స్పెక్టివ్ను అలవర్చుకోవాలి. ప్రతి పని, అది ఎంత చిన్నదైనా సరే, దేవుని మహిమ కోసమే చేస్తున్నామనే స్పృహ ఉండాలి. బ్రదర్ లారెన్స్ అనే సన్యాసి ఉదాహరణ చెప్పారు కదా టోజర్. అవును. ఆయన వంటగదిలో గిన్నెలు కడగడాన్ని కూడా దేవునికి చేసే ఆరాధనగా చూశారు. అంటే మన దృష్టిలో పవిత్రమైన పనులు, లౌకికమైన పనులు అనే తేడాను ఆయన దాటిపోయారన్నమాట. ప్రతి క్షణం, ప్రతి పని దేవుని సన్నిధిలోనే జరుగుతోంది. మనం పరలోక పౌరులం కాబట్టి ఈ లోకంలో వేరుగా జీవిస్తామని టోజర్ ఒక మంచి పోలిక చెప్పారు. నేలపై నడిచే బాతు కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. కాని అదే బాతు ఆకాశంలో ఎగిరితే ఎంత హుందాగా ఉంటుందో. అవునవును. అలాగే పరలోకానికి చెందిన మనం ఈ లోకపు విలువల మధ్య కొన్నిసార్లు కొంచెం ఇబ్బందిగా, అన్యాచురల్గా కనిపించవచ్చు. ఎందుకంటే మన అసలు జీవన విధానం, మన విలువలు వేరు. మన జీవితం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. అయితే ఈ ఉన్నతమైన జీవితాన్ని కోరుకున్నప్పుడు, దేవునితో అంత లోతైన సంబంధాన్ని ఆశించినప్పుడు ఒంటరితనం అనేది తప్పదని టోజరంటారు. బైబిల్లో చూస్తే దావీదు, పౌలు లాంటి గొప్ప ఆత్మలు కూడా కంటిన్యూస్గా దేవుని వెతికారు. నిజమే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వాళ్ళు దేవుణ్ణి కనుగొన్న తర్వాత కూడా ఇంకా ఎక్కువగా ఆయన్ని వెతికారు. ఈ వెతుకులాట కేవలం మన తెలివితో, లాజిక్తో అయ్యే పని కాదు. దీనికి హృదయంలో తీరని ఆకలి, దాహం ఉండాలి. అంటే ఆధ్యాత్మికవేత్తలు, మిస్టిక్స్ అని పిలిచేవాళ్లకుండేవి ఈ ఆకలేనా? అవును. వాళ్ల స్పెషాలిటీయే అదే. దేవుణ్ణి కేవలం థియరీగా తెలుసుకోవడంతో ఆగకుండా ఆయన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోవాలని తప్పించారు. అయితే టోజర్ ఒక వార్నింగ్ కూడిచ్చారు. బైబిల్ చదవడం, ప్రేయర్ చేయడం, కీర్తనలు పాడడం ఇవన్నీ చాలా ముఖ్యం. కానీ అవి దేవునితో డైరెక్ట్ అనుభవానికి సబ్స్టిట్యూట్ కాకూడదు. అంటే జేబులో ఫ్లాష్ లైట్ ఉంటే చీకటి పోదుగదా, దాన్ని బయటకు తీసి స్విచ్ ఆన్ చేయాలి. అలాగే వాగ్దానాలను నమ్మడమే కాదు, వాటిని విశ్వాసంతో మనవి చేసుకోవాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. మరి దేవుని సన్నిధిలోకి వెళ్లడానికి ఒంటరితనం అవసరం అని చెప్పడానికి కారణమేంటి? పాత నిబంధనలో చూడండి, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి, అది ఒంటరిగా వెళ్లేవాడు. దేవునితో ఫేస్ టు ఫేస్ ఉండటానికి, ఆయన స్వరం వినడానికి, మన చుట్టూ ఉన్న డిస్ట్రాక్షన్స్ నుండి. కొన్నిసార్లు మన నుండి మనం కూడా ఖాళీ అవ్వాలి. ఓకే. ప్రకృతి శూన్యతను ఇష్టపడదు అంటారు కదా. మనం మన అహంకారాన్ని, స్వార్థాన్ని, మన సొంత ఐడియాలను ఖాళీ చేసుకుంటే పరిశుద్ధాత్మ వచ్చి ఆ ప్లేస్ని నింపుతుంది. పెంతెకొస్తునాడు అదే జరిగింది. శిష్యులు ఏక మనస్సుతో తమను తాము ఖాళీ చేసుకుని ఎదురుచూసినప్పుడు ఆత్మవారిపైకి దిగివచ్చింది. టోజర్ క్రైస్తవ జీవితంలో ఎదుగుదల గురించి మాట్లాడేటప్పుడు ఇశ్రాయేలీయుల ప్రయాణాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు కదా. అవును. ఆయన 3 స్టేజెస్ని ఐడెంటిఫై చేశారు. 1 సహజ మనుషులు, ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలు ఇంకా రక్షణ పొందనివారు. 2 శరీరానుసారులు, వైల్డ్నెస్ క్రిస్టియన్స్, అరణ్యంలో ప్రయాణిస్తున్న ఇశ్రాయేలీలు రక్షణ పొందారు కానీ స్పిరిచువల్గా ఎదగకుండా లోకానికి దేవునికి మధ్య నలిగిపోతున్నవారు. 3 ఆత్మీయులు, ప్రామిస్డ్ ల్యాండ్ క్రిస్టియన్స్,
వాగ్దాన దేశంలో సెటిలైన ఇశ్రాయేలీలు క్రీస్తులో పరిపూర్ణత వైపు వెళ్తున్నవారు. చాలామంది క్రైస్తవులు ఆ రెండో స్టేజ్లోనే అంటే అరణ్యంలోనే ఆగిపోతారని ఆయన బాధపడ్డారు. కాదేషు బర్నేయ సంఘటన దీనికి మంచి ఉదాహరణ. అవును. వాగ్దాన దేశం ఎంత బాగుందో చూసినా అక్కడ శత్రువుల సైజు చూసి భయపడి వెనక్కి తగ్గారు. కాలేబు, యెహోషువ లాంటి విశ్వాసం ఉన్నవాళ్ల మాట వినలేదు. ఈ ఆధ్యాత్మిక స్తబ్దత అంటే ప్రోగ్రెస్ లేకపోవటం ఒక లాంగ్ టర్మ్ స్పిరిచువల్ హార్ట్ డిసీజ్ లాంటిదని టోజర్ పోల్చారు. చాలామంది రక్షణ పొందారు, కానీ దేవుడు వాళ్ల కోసం ఉద్దేశించిన ఫుల్నెస్ ఆఫ్ లైఫ్లోకి ఎంటర్ అవ్వలేకపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో లోపలున్న స్పిరిచువల్ ఫైర్ చల్లారిపోయి బయట ఆచారాలు, సంప్రదాయాలు, ఆర్గనైజేషనల్ విషయాల మీద ఫోకస్ పెరుగుతుంది. ఇది ఇశ్రాయేల్ చరిత్రలో, చర్చ్ చరిత్రలో కూడా మళ్లీ చూస్తాం. గొప్ప స్పిరిచువల్ అవేకనింగ్స్ తర్వాత మెల్లగా నీరుగారిపోవడం జరుగుతుంది. అందుకే ప్రవక్తలు ఎప్పుడూ ప్రజలను పైపై ఆచారాల నుండి నిజమైన హృదయపూర్వక భక్తివైపు పిలుస్తూ ఉంటారు. మలాకి 3:16-18లో అదే చూస్తాం. టోజర్ ఒక చర్చ్లోని పాత స్టెయిన్ గ్లాస్ కిటికీల గురించి ఒక కథ చెప్పారు. ఎవరో దాని కాపీ చేయమని ఆర్డరిస్తే వాళ్లు ఆ గాజు పలకలతో పాటు వాటిమీద శతాబ్దాలుగా పేరుకుపోయిన దుమ్మును కూడా కాపీ చేశారట. అవును. మనం కూడా కొన్నిసార్లు వాక్యంతో పాటు అనవసరమైన మనుషుల సంప్రదాయాల దుమ్మును మోస్తున్నామేమో అని ఆలోచించాలి. మరి ఈ స్తబ్దతను ఎలా బ్రేక్ చెయ్యాలి? టోజర్ 2 కీలకమైన పనులు చేయాలన్నారు. ఒకటి, లోకాన్ని పూర్తిగా వదిలేయడం. ఇది కేవలం ఫిజికల్గా వేరుపాటం కాదు. మన మనస్సులో, మన వాల్యూస్లో, మన ప్రయారిటీస్లో లోకానికి చోటు ఇవ్వకపోవడం. నోవహు ఓడలోకి వెళ్లడం, అబ్రహాము తన దేశాన్ని వదిలి వెళ్లడం, లోతు సోదోమును వదిలి పారిపోవడం ఇవన్నీ దీనికి సూచనలే. ఓకే, రెండోది పూర్తిగా క్రీస్తువైపు తిరగడం. ఇది ఒకేసారి జరగాలి. ఒక బ్యాటరీకి పాజిటివ్, నెగటివ్ టెర్మినల్స్ ఎలాగో లోకాన్ని వదిలేయడం, క్రీస్తువైపు తిరగడం కూడా అంతే ముఖ్యం. సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి ఎలా పోతుందో అలాగే క్రీస్తువైపు తిరిగినప్పుడు లోకం ప్రభావం తగ్గాలి. మరి సిలువ వేయబడిన జీవితం వైపు వెళ్లడంలో అతిపెద్ద అడ్డంకేది అంటారు టోజర్? స్వీయ విశ్వాసం, సెల్ఫ్ ట్రస్ట్. అంటే మనల్ని మనం నమ్ముకోవడం, మన బలం మీద, మన తెలివి మీద ఆధారపడటం. ఇది దేవునికి చెందాల్సిన నమ్మకాన్ని, ఆధారపడటాన్ని మనమే దొంగిలించినట్లవుతుంది. పౌలు తన గురించి తాను ఎంత తక్కువగా ఎంచుకున్నాడో చూడండి. లొరింజో స్క్యూపోలి అనే రచయిత తన ఆధ్యాత్మిక పోరాటం పుస్తకంలో ఈ సెల్ఫ్ ట్రస్ట్ ఎంత డేంజరసో వివరించారు. దీన్ని జయించడానికి దేవుని స్పెషల్ రెవల్యూషన్, లేదా యోబు లాంటి తీవ్రమైన శోధనలు, లేదా పరిశుద్ధుల మాదిరిని ఫాలో అవడం లాంటివి అవసరమని టోజర్ సూచించారు. అయితే ఈ మార్గంలో నడవడానికి మనం కట్టాల్సిన వెల ఏంటి? ఇది ఫ్రీనేనా? ఫ్రీనే, కాని చౌక కాదు. డైట్రిక్ బాన్హోఫర్ అన్నట్లు ఇది ఖరీదైన కృప, కాస్ట్లీ గ్రేస్. మనం మన సేఫ్టీని, కంఫర్ట్ని, లోకంలో మనకున్న పేరు ప్రతిష్టలను, ఎంటర్టైన్మెంట్ని, లోక సంబంధమైన సక్సెస్ని పణంగా పెట్టడానికి రెడీ అవ్వాలి. క్రీస్తుని వెంబడించాలంటే మనల్ని మనం కాదనుకుని మన సిలువను ఎత్తుకోవాలి. దేవునికి మనకు మధ్య కొన్ని తెరలు ఉన్నాయని కూడా టోజర్ అన్నారు గదా? అవును. కొన్ని ఎగ్జాంపుల్స్: గర్వం, మన మొండి పట్టుదల, ముఖ్యంగా మతపరమైన పట్టుదల, వస్తువుల మీద ప్రేమ, దేవునికంటే ఎక్కువగా డబ్బుని ప్రేమించడం, లోకస్నేహాలకు ప్రయారిటీ ఇవ్వడం, సోషల్ స్టేటస్ కోసం పాకులాడటం, ఇలాంటివి. ఈ తెరలు మనల్ని దేవుని ముఖాన్ని క్లియర్గా చూడకుండా అడ్డుకుంటాయి. వాటిని తీసేస్తేనే దేవుని ప్రసన్నతను అనుభవించగలం. క్రైస్తవులలో కనిపించే ఒక విచిత్రమైన చాతుర్యం గురించి కూడా ఆయన హెచ్చరించారు. అదంటే ఏమిటి? అంటే పైకి దేవుని కోసం, దేవుని పనికోసం చూస్తున్నట్లు కనిపిస్తూనే లోపల మన స్వప్రయోజనాలను, మన పేరు ప్రతిష్టలను, మన అహంకారాన్ని పోషించుకోవటమన్నమాట. సిలువ గురించి గొప్పగా మాట్లాడుతూనే దాని పవర్కు సరెండర్ కాకుండా ఉండటం. సూక్ష్మమైన విషయం. అవును. పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రేయర్ చేస్తూనే మన లైఫ్ మీద ఫుల్ కంట్రోల్ మాత్రం వదులుకోకపోవటం. ఆత్మ యొక్క చీకటి రాత్రి లాంటి డీప్ ఎక్స్పీరియన్సెస్ గురించి థియరీగా మాట్లాడుతూనే రియల్ లైఫ్లో అలాంటి కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి క్వశ్చన్ చేయడం. మతాన్ని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే ఒక టూల్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ టూల్ లాగా వాడుకోవడం. వీటన్నిటికీ విరుగుడు ఆత్మ నడిపింపు ద్వారా మనకొచ్చే సిలువను యాక్సెప్ట్ చేయడమే. ఇంకో ముఖ్యమైన పాయింట్, దేవుణ్ణిగా ఉండనివ్వడం. ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది. నిజమే. మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. కాబట్టి దేవుణ్ణి తెలుసుకునే న్యాచురల్ కెపాసిటీ మనకుంది. కాని పాపం వల్ల ఆ కెపాసిటీ దెబ్బతింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం దేవుణ్ణి ఆయన ఉన్నట్లుగా
బైబిల్ చెప్పినట్లుగా యాక్సెప్ట్ చేయడానికి బదులు ఆయన్ని మన లిమిటెడ్ ఆలోచనలకు, మన ఇష్టాలకు తగ్గట్టుగా మార్చడానికి ట్రై చేస్తాం. ఎలా? ఆయన సర్వాధికారి అని ఒప్పుకోకుండా మనల్ని కన్సల్ట్ చేసే అడ్వైజర్గానో, మన కోరికలు తీర్చే వ్యక్తిగానో చూడాలని అనుకుంటాం. దేవుని ప్లేస్లో ఉంచకుండా మన కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తాం. అందుకే దేవుణ్ణి కేవలం ఇంటలెక్చువల్గా, థియరీగా తెలుసుకోవడం సరిపోదు. ఆయన్ని ఎక్స్పీరియన్స్ ద్వారా పర్సనల్గా తెలుసుకోవాలి. ఆత్మతో మాట్లాడినట్లు. ఇతరుల అనుభవాలు వినడం మంచిదే, కాని అదే మన అనుభవం కాకూడదు. సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్. కరెక్ట్. బైబిల్ చదవడం చాలా ఇంపార్టెంట్, కానీ బైబిలే ఫైనల్ గోల్ కాదు. అది దేవుని వైపు నడిపించే గైడ్. మనం దేవుడిచ్చే గిఫ్ట్స్ కంటే ఎక్కువగా దేవుణ్ణి వెతకాలి. ఈ సిలువ వేయబడిన జీవితంలో కనిపించే వైరుధ్యాలే దాని బ్యూటీ అని టోజర్ అంటారు. బలహీనతలోనే బలం కనుగొనడం. అవును. 2 కొరింథియర్ 12:10. కేవలం బాగా అనిపించడం మన గోల్ కాదు, మన స్వయం అంతమైపోవడం మన గోల్. పాత నేను సిలువ వేయబడితేనే క్రీస్తు మనలో జీవిస్తాడు. గలతీ 2:20. మన ప్రాణాన్ని పోగొట్టుకుంటేనే దాన్ని తిరిగి కనుగొంటాం. మత్తయి 16:25. ఇవన్నీ కష్టంగా అనిపించినా దీని వెనుక దేవుని ఉద్దేశం మనల్ని క్రీస్తులా మార్చడమే. అవును, అదే అల్టిమేట్ పర్పస్. ఈ మార్గంలో నడిచే వారికి లభించే ఒక గొప్ప బ్లెస్సింగ్ పునరుజ్జీవనపు సేదదీర్పు, రీఫ్రెష్మెంట్ ఆఫ్ రివైవల్ అని టోజర్ అన్నారు. అది అనారోగ్యం నుండి ఆరోగ్యానికి వచ్చినట్లు ఉంటుందట. ఇది వ్యక్తులతోనే మొదలవ్వాలి. మరి దీన్ని ఎలా పొందాలి? కొన్ని ప్రాక్టికల్ సజెషన్స్ ఇచ్చారు కదా. అవును. మన ముఖాన్ని చెక్కుముకి రాయిలా చేసుకోవడం అంటే దేవుని వైపు స్థిరంగా చూడటం, హృదయాన్ని యేసుపై నిలపడం, మనల్ని మనం పరిశీలించుకోవడం, పాపాలు ఒప్పుకోవడం, సరిదిద్దుకోవడం, కొన్ని పవిత్రమైన నిర్ణయాలు తీసుకోవడం. ఉదాహరణకు, దేన్ని నాది అని భావించకపోవడం, ఎప్పుడూ మనల్ని మనం డిఫెండ్ చేసుకోకపోవడం, ఇతరులపై నిందలు వేయకపోవడం, జడ్జి చెయ్యకపోవడం, దేవుని చిత్తాన్ని సంతోషంగా ఎక్సెప్ట్ చేయడం, గద్దింపును స్వీకరించడం లాంటివి. బొగ్గుగని కార్మికుని కథ ఒకటి చెప్పారు కదా. చెప్పారు. అవును. ఒక బొగ్గుగని కార్మికుడు తన చివరి రోజున పనికి వెళ్లకుండా దేవునితో ఒంటరిగా గడపాలని డిసైడయ్యాడు. ఆశ్చర్యంగా ఆ నెక్స్ట్ డేనే పనిలో యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోయారు. దేవుడు మనల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, కాని మనం ఎప్పుడూ రెడీగా ఉండాలనేది ఆ కథలోని మెసేజ్. అనేది దేవునితో మనకున్న రిలేషన్షిప్ని చూపిస్తుంది. దావీదు కీర్తన 57లో సౌలు నుండి పారిపోతూ గుహలో దాక్కున్నాడు కదా. అవును. అక్కడ ఆయన శత్రువుతో ఫైట్ చేయలేదు, తనను తాను సమర్థించుకోలేదు, కాని దేవునిలో ఆశ్రయం పొందాడు, దేవుణ్ణి హెచ్చించాడు. అదే రియల్ సొల్యూషన్. ఆత్మ హెల్ప్ లేకుండా కేవలం వాక్యాలు కోట్ చేయడం కూడా కొన్నిసార్లు వేస్టే. ఈ డేంజరస్ కాని గ్లోరియస్ జర్నీలో సరైన స్పిరిచువల్ గైడ్స్ అవసరమని కూడా టోజర్ అన్నారు. అయితే రియల్ గైడ్స్ని ఎలా గుర్తించాలి? మంచి ప్రశ్న. వాళ్ళు స్క్రిప్చర్ని ఎలా వాడుతున్నారు? స్క్రిప్చర్కి ఈక్వల్గా వాళ్ల సొంత రెవల్యూషన్స్ని చెప్తున్నారా? వాళ్ల లైఫ్లో సెల్ఫ్ గ్లోరీ కనిపిస్తుందా? ఇవన్నీ గమనించాలి. టోజర్ వీరిని సువార్త ఆధ్యాత్మికవేత్తలు, గాస్పెల్ మిస్టిక్స్ అన్నారు. ఓకే. వారు వాక్యంలో లోతుగా పాతుకుపోయినవారు, ఆత్మకు సర్జరీ చేయగల కెపాసిటీ ఉన్నవారు, ఇంటర్నల్ లైఫ్ ఇంపార్టెన్స్ని నొక్కి చెప్పేవారు, ఒరిజినల్, కాంప్రమైజ్ కాని వాయిస్ ఉన్నవారు, మనలాంటి కష్టాలను అనుభవించినవారు, దేవునికి పూర్తిగా డెడికేటెడ్గా ఉన్నవారు, పాపాన్ని తీవ్రంగా ద్వేషించేవారు. అలాంటి వాళ్ల రైటింగ్స్ చదవడం చాలా హెల్ప్ చేస్తుంది. కానీ దాన్ని ప్రేయర్ఫుల్గా, మెడిటేషన్తో, సరెండర్ అయ్యే మనస్తో చదవాలి. చివరిగా, ఈ కష్టాలు, ఈ శుద్ధీకరణ అగ్ని యొక్క ఉద్దేశం ఏంటి? టోజర్ చెప్పినట్లు దేవుని ఫైనల్ పర్పస్ మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు స్వరూపంలోకి మార్చడమే. కష్టాలు, శ్రమలు అనేవి మనలోని ఇంప్యూరిటీస్ని తీసేసే రిఫైనింగ్ ఫైర్ లాంటివి. ఈ ప్రాసెస్లో ఒబీడియన్స్, షెద్రక్, మేషక్, అబెద్నెగోల వలె దేవుడు మమ్మును రక్షించగలడు, ఒకవేళ రక్షించకపోయినా మేము మీ దేవతలను పూజింపము. సరెండర్, దేవుడు పనిచేయడానికి అడ్డుగా ఉన్న మన స్వయాన్ని తీసేయడం. రెవల్యూషన్, అగ్నిగుండంలో 4వ వ్యక్తిని, అంటే దేవుని కుమారుణ్ణి చూడగలగడం. మరియు అన్ని పరిస్థితుల్లోనూ దేవుని సన్నిధిని అనుభవించే ఆనందం. ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి టోజర్ దృష్టిలో సిలువ వేయబడిన జీవితమనేది ఏదో కాంప్లికేటెడ్ థియరీ కాదు. అది సెల్ఫ్ డినయల్, క్రీస్తుకు కంప్లీట్ సరెండర్, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి, ఆయన ప్రెజెన్స్నే వెతకడం అనే ఒక కంటిన్యూయస్ జర్నీ.
ఇది ఛాలెంజింగ్గానే ఉంటుంది, కానీ చాలా రివార్డింగ్ కూడా. ఇది మనల్ని దేవునితో డీప్ ఇంటిమెసీకి, నిజమైన స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్కు నడిపిస్తుంది. బహుశా ఈ చర్చ నుండి మనం గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ సులువ వేయబడిన జీవితమంటే ఏంటో కేవలం మెంటల్గా అర్థం చేసుకోవడం ఒక లెవెల్ అయితే, మన మతపరమైన పనుల్లో, మన భక్తి జీవితంలో కూడా స్వయం లేదా నేను అనేది ఎంత సటిల్గా దాగి ఉంటుందో గుర్తించడం ఇంకో లెవెల్. అవును, నిజమే. మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈరోజు దేవుని ముఖాన్ని ఇంకా క్లియర్గా చూడటానికి నాకు అడ్డుగా ఉన్న ఏ తెరను నేను తీసేసుకోవాలి?